ఏపీలో కూటమి భారీ మెజారిటీతో ప్రభుత్వాన్ని అయితే ఏర్పాటు చేయబోతుంది. ఈ నెల 9వ తేదీన అమరావతిలో ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి అనేది ఒక సమాచారం. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆ తర్వాత క్యాబినెట్ కూర్పు ఉంటుంది అనేది ఒక సమాచారం. అయితే ఈ క్యాబినెట్లో మంత్రులు ఎవరు, ఎంతమందికి, ఎవరికి ఏ పదవులు ఇవ్వబోతున్నారు, ఇది కనుక ఒకసారి పరిశీలించినట్లయితే రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. అయితే ఇక్కడ జనసేన కీలకంగా మారనుంది. ఎందుకంటే 100% రిజల్ట్ సాధించినటువంటి పార్టీ జనసేన పార్టీ. ఇది నిజంగా 2024 ఎన్నికల హీరో ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ అనే చెప్పుకోవాలి. ఎందుకని అంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. ఎందుకు ఇది మాట్లాడాల్సి వస్తుంది అంటే అసలు బీజేపీ టీడీపీ కలవటం అనేది ఇక జరగదు, ఇట్స్ ఇంపాసిబుల్ అని భావించినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక్క వ్యక్తి కారణంగా నేషనల్ లెవెల్లో మంచి క్రేజ్లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ వచ్చి టీడీపీతో కలవటం జరిగింది. ఒక కూటమిగా ఈ 3 పార్టీలు ఏర్పడటం జరిగింది. అసలు ఈ కాంబినేషన్ ఏర్పడటానికి ముఖ్యుడే పవన్ కళ్యాణ్. ఆ రోజు ఆయన మాట్లాడటం జరిగింది భీమవరంలో. నేను బీజేపీ పెద్దలతో తిట్లు తిన్నాను, చివాట్లు తిన్నాను, చేత్కరించుకున్నారు, అయినా సరే ఏపీ ప్రయోజనాల కోసం నేను వాళ్ళని బ్రతిమిలాడి టీడీపీతో కలిపేటువంటి ప్రయత్నం చేశానని చెప్పి ఆయన ఆ రోజు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అంటే ఆ రోజు ఎగతాళిగా మాట్లాడుకుని ఉండొచ్చు. సో టీడీపీ ఇచ్చినటువంటి టాస్క్ని పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు, టీడీపీ దగ్గర ప్యాకేజ్ తీసుకుని బీజేపీని తీసుకొచ్చి టీడీపీతో కలిపారని. వాట్ ఎవర్ ఇట్ మే బి, రాష్ట్ర ప్రయోజనాలమే కోసమే కలిపారా, స్వప్రయోజనాల కోసమే కలిపారా అనేటువంటి విషయాన్ని పక్కన పెడితే అసలు ఈ కూటమి ఏర్పడటానికి, కూటమి ఈ స్థాయిలో విజయం సాధించడానికి కారణమైనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అదేవిధంగా 175 సీట్లలో అభ్యర్థులే లేరు అని చెప్పుకున్నటువంటి స్థాయి నుంచి మేము 175 స్థానాల్లో నుంచోవలసిన అవసరం లేదు, మేము నుంచోబెట్టినటువంటి 21 స్థానాల్లో గెలిస్తే చాలు అని చెప్పి ఆ రోజు ఆయన మాట్లాడటం జరిగింది. ఆ మాట నిలబెట్టుకున్నాడు. 21 స్థానాలకు 21 గెలిచి చూపించాడు, 100% రిజల్ట్. మరి ఈరోజు పదవుల కోసం డిమాండ్ చేసేటువంటి అవకాశం ఉంది. జనసేన పార్టీ కనీసం 3 నుంచి 4 మంత్రి పదవులు అడిగేటువంటి అవకాశం ఉన్నట్లుగా సమాచారం. అందులో ముఖ్యంగా పవన్ కళ్యాణ్కి ఏ పదవి ఇస్తారు అనేది ఇప్పుడు కీలకంగా మారినటువంటి అంశం. డిప్యూటీ సీఎం ఇస్తారు అని చెప్పి ఒక ఊహాగానాలు అయితే నడుస్తున్నాయి. ఇక మరొక వైపు జనసేన పార్టీ మాత్రం డిప్యూటీ సీఎం కాదు, కనీసం అధికారంలో సగం రోజులు అంటే 2.5 సంవత్సరాలైనా ముఖ్యమంత్రి పదవిని అడగాలి అని భావిస్తున్నట్లుగా మరొక సమాచారం. లేదు, హోమ్ మినిస్టర్ పదవిని పవన్ కళ్యాణ్ గారికి ఇస్తారు అని చెప్పి మరొక వార్తలు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్కి ఏ పదవి ఇస్తారో తెలియదు, కానీ ఊహాగానాలు అయితే ఎవరికి నచ్చింది వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఇక మిగిలినటువంటి ముఖ్య నేతల విషయానికి వచ్చినట్లయితే వైసీపీ ఎంపీగా ఉండి తరువాత నరసాపురం ఎమ్మెల్యేగా పోటీ చేసినటువంటి రఘురామకృష్ణరాజు, ఈయనకు స్పీకర్ పదవి ఇస్తారనేటువంటి ఊహాగానాలు నడుస్తున్నాయి. కానీ గతంలో స్పీకర్గా చేసినటువంటి అనుభవం ఉన్న జనసేన పార్టీ నేత నాదెండ్ల మనోహర్ గారికే మరొకసారి స్పీకర్ పదవి ఇస్తారని, రఘురామకృష్ణరాజు గారిని డిప్యూటీ స్పీకర్గా పెడతారని మరొక వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ గతంలో ఐటీ పంచాయతీరాజ్ శాఖలో చేసినటువంటి లోకేష్ గారికి యథావిధిగా అవే పదవులు కేటాయిస్తారు, వేరే శాఖలు అప్పగించరు అనేటువంటి వార్తలు కూడా వస్తాయి. మరి కీలకమైనటువంటి ఈ ఆర్థిక శాఖను ఎవరికి ఇస్తారు, ఇది ఎవరి చేతికి వెళ్ళబోతుంది అనేదే ఒక ప్రశ్న. ఇక మిగిలినవి ఎలా ఉంటాయి, శిశు సంక్షేమ శాఖ, పౌర సరఫరాల శాఖ, ఇవన్నీ కామన్గా ఉండేటువంటి జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొన్ని శాఖలు ముఖ్యమంత్రి తన ఆధ్వర్యంలోనే ఉంచుకోవచ్చు, కొన్ని శాఖలకు మంత్రుల్ని కేటాయించవచ్చు. మరి ఓవరాల్గా ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. కానీ వీటన్నింటిలోనూ ఇప్పుడు జనసేనదే కీలక పాత్ర అయింది. జనసేన అంటే ఇప్పుడు జనసేన మాకు ఇవి ఇస్తేనే మేము మద్దతు ఇస్తాము అని డిమాండ్ చేసే పరిస్థితుల్లో లేకపోవచ్చు. ఎందుకంటే టీడీపీకి కూడా 135 సీట్లు వచ్చినటువంటి నేపథ్యంలో 88 మ్యాజిక్ ఫిగరు, 130 అంటే టీడీపీ కూడా మంచి మెజారిటీలోనే ఉంది. జనసేన మద్దతు విరమించుకున్నా కూడా ప్రభుత్వం కూలిపోయేటువంటి పరిస్థితి లేదు. కానీ కలిసి వెళుతున్నటువంటి నేపథ్యంలో మిత్రపక్షం కాబట్టి మిత్రధర్మాన్ని పాటిస్తూ, కూటమి ధర్మాన్ని పాటిస్తూ టీడీపీ ఖచ్చితంగా కొన్ని పదవులు అయితే ఇవ్వాలి. ఆ పదవులే జనసేన నాయకులు సాటిస్ఫై అయ్యే పదవులు ఇస్తారా లేదా అనేది కీలకం ఇప్పుడు. సో చంద్రబాబు ముందున్న అతిపెద్ద సవాల్ ఏంటంటే వీటన్నింటినీ ప్రాపర్గా సెట్ చేయటం, ఎవరూ నొచ్చుకోకుండా. మరి ఏం చేస్తారో చూద్దాం.